హల్లెలూయా. బాగా గమనించండి, అసలు యుద్ధానికి ఎందుకు వస్తాడు వాడు? శత్రువు ఎందుకు వస్తాడు? ఇది చిన్న దేశం, చిన్న సైన్యం, అవునా కదా? అలా ఉన్నప్పుడు అంటే ఆ దేశం కంటే ఈ దేశం ఏమంటే అభివృద్ధి పొందుతూ ఉంటుంది, దీవించబడతా ఉంటుంది, ఆశీర్వదించబడతా ఉంటుంది. కనుక శత్రువు ఏం చేస్తాడు? దాన్ని కూడా స్వాధీనం చేసుకుంటే ఆశీర్వాదం నేను అనుభవించవచ్చు కదా, ఆ దీవెన నేను కూడా అనుభవించవచ్చు కదా అనే ఆ పరిస్థితులు వస్తాయి. అంటే అర్థం చేసుకోవాల్సిన స్థితి ఎంత ప్రియమైన వాళ్ళరా, ఎక్కడైతే అభివృద్ధి అనేది ఉంటుందో, ఎక్కడైతే ఆశీర్వాదం ఉంటుందో ఏమంటే అప్పుడు సమస్యలు కూడా ఎక్కువ అవుతానే వస్తాయి. అర్థమవుతుందా? ఎక్కడైతే దీవించబడుతూ ఉంటారో అక్కడ సమస్యలు కూడా ఎక్కువ అవుతానే వస్తాయి. అందుకని ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో నీవు సమాధానముతో నింపబడాలి అని కోరుకున్నప్పుడు సమస్య ఏమిటి, అసలు సమస్య ఏమిటి అని గుర్తెరిగి కూర్చొని ఆలోచన చేసుకుని ఆ సమస్యను తీర్చుకునే దానికి ఎంత త్వరగా నువ్వు చక్కబెట్టుకోగలుగుతావో అంతగా నా దేవుడు నీకు సమాధానం అనుగ్రహించును గాక, నీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. నీ కుటుంబానికి సమాధానం కలుగును గాక, నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేసుకోగలిగిన స్థితిలోకి రాగలగాలి. అక్కడ ఆ స్థితిని గమనించిన జ్ఞానం కలిగిన రాజు అయితే అలాంటి పని చేస్తాడు. అరే, నా బలం సరిపోదు కదా, నా దగ్గర ఉన్న సైన్యం సరిపోదు కదా, అందుకని కూర్చొని ముందుగానే ఎందుకు అనవసరంగా తగాదాలు, గొడవలు, కొట్లాట్లు, వాళ్ళు చావడం దేనికి, మేము చావడం దేనికి, ఇద్దరం కూర్చొని సమాధాన పడదాం. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో ఈ రోజున సమాధానం లేకుండా పోయిందానికి కారణం ఏంటి తెలిసిన? సమస్యను గుర్తెరగడంలే. సమస్యని అది ఏమిటో గుర్తెరిగి త్వరగా సమాధాన పరుచుకుందాం అన్న ఆలోచన నీకు రావడం లే. అందుకని అదేమో తెలిసిన రోజుకే పెద్దదైపోతా ఉంటుంది. దాన్ని నీ జీవితంలో ఆలోచన చేసుకుందువు గాక. కొంతమంది చూడండి, ఇప్పుడు ఆ రాజు ఉన్నాడు చూడండి, రారా చూద్దాం, అప్పుడు చూద్దాం రారా అంటున్నాడా? నువ్వేం చేస్తావురా? మేము 10,000 మందిని చాలురా, నువ్వు 20,000 మంది వస్తే ఏం ప్రయోజనం రా చూసుకుందాం, అప్పుడేమైతే చూద్దాం అనుకున్నాడా? అన్లా ప్రియమైన వాళ్ళు కూర్చొని ఆలోచన చేసి ఏమంటే రాయబారం పంపి సమాధాన పడతా ఉన్నాడు. దాన్ని గుర్తెరుగుదుము గాక. బైబిల్లో ఇంకొక మాట కూడా చూపిస్తాను, చూస్తారా? చూడండి, మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 25వ వచనం. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. బాగా గమనించిన, ఇక్కడ నీవు నీ త్రోవలో ఉండగానే ప్రతివాదితో త్వరగా సమాధాన పడుము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, ఆ న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు, కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో. బాగా గమనించండి, అక్కడ గమనించండి, చాలా జాగ్రత్త చూడండి ప్రియమైన వాళ్ళ. నీవు నీ ప్రతివాదితో ఏం చేయాలంట? ఎప్పుడు, ఎలా? త్రోవలో ఉండగానే త్వరగా. అంటే ఆడు పోయి కేసు పెట్టక మునిపే, జగడం ఎక్కువగాక మునిపే, పోలీస్ స్టేషన్కి పోక మునిపే. అర్థమవుతుందా? న్యాయాధిపతికి చూడండి అన్నమాట, అప్పగింపక మునిపే ఏం చేస్తాడు? న్యాయాధిపతికి అప్పగిస్తాడు. న్యాయాధిపతి ఏం చేస్తాడు? బంట్రోతుల చేతికి అప్పగిస్తాడు. బంట్రోతులు ఏం చేస్తారు? చెరసాల పడేస్తారు. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? కడపటి కాసు చెల్లించేంత వరకు ఆ జైల్లో పడేస్తారు. అంత దూరం పోమాకరా బాబు, అంత దూరం తెచ్చుకోమాకరా. నువ్వేం చేయాలి అంటే, త్రోవలో ఉండగానే వాడు వెళ్తా ఉన్నాడా అక్కడికి పోయి, బాబు తప్పైపోయింది, క్షమించు, తప్పైపోయింది అని నీ వ్యక్తిగత జీవితం త్వరగా నువ్వు వెళ్ళి అతనితో సమాధాన పడగలిగే స్థితిలోనికి రాగలగాలి. హల్లెలూయా. ఆ స్థితిని నిశ్చయముగా ప్రభువు అనుగ్రహించును గాక.
చూడండి, సమస్య చెయ్యి దాటిపోక మునిపే నీ వ్యక్తిగత జీవితం ఏమంటే సరి చేసుకొనగలిగే స్థితిలోనికి రాగలగాలి. సమస్య చెయ్యి దాటిపోయిన తరువాత ప్రియమైన వాళ్ళరా నువ్వు ఏం చేద్దాం అనుకున్నా కష్టమైపోతుంది. ఏమండి, ఎఫ్ఐఆర్ రెడీ అయిపోతుంది. ఎఫ్ఐఆర్ రెడీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పరామండి? ఇంకా తప్పకుండా జైల్లో పడేస్తారు. జైల్లో పడమే వేయడమే కాదు, అక్కడ తర్వాత కొల్ల పొడుస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది అర్థమవుతుందా? ఎంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది చూడండి. అక్కడ నీవును నీ ప్రతివాదితో త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య చెయ్యి దాటిపోక మునిపే నీ వ్యక్తిగత జీవితంలో ఆ స్థితిలోనికి వచ్చుదువుగాక. నీవు ఆలస్యము చేయగా 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 కొత్త సమస్యలు వస్తాయి. కానీ జీవితంలో అయినా కుటుంబంలో అయినా బయట అయినా ఏమండి ఆ సమస్య అనేది పొరపాటున కూడా తొలగిపోదు. అది ఇంకా ఎక్కువ అయిపోతానే ఉంటుంది. నువ్వు త్వరపడకపోతే ఏమండి నువ్వు ఎంతకైతే ఆలస్యం చేస్తూ ఉంటావో ఆ ఆలస్యం కొత్త సమస్యలకు దారి తీస్తుంది. కానీ ఏమండి పాత సమస్య పొరపాటును కూడా తొలగిపోదు. ఒకసారి గమనించండి, వ్యక్తిగత జీవితంలో దాన్ని గుర్తెరగాలని నా ప్రభు కోరుకుంటా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. దాన్ని ఆలోచన చేసుకుందురు గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం మీరు ఆలోచన చేయగలిగితే సూర్యుడు అస్తమించు లోపు, గట్టిగా చెప్పండి, సూర్యుడు అస్తమించే లోపు ఏం కావాలి? సమాధాన పడాలి. అవునా కదా? ఇప్పుడు సూర్యుడు అస్తమించు లోపు సమాధాన పడకపోతే ఏమవుతుంది? అది పాపంగా మారిపోద్ది. ఆ తర్వాత పగ పెరుగుద్ది. ఆ తర్వాత క్రోధం వస్తుంది. ఆ తర్వాత ద్వేషిస్తూ ఉంటారు. ఆ తర్వాత దారుణమైన పరిస్థితులు కలుగుతానే ఉంటాయి. దేవుని వాక్య ప్రకారం నువ్వు ఏ లోపు సమాధాన పడాలో తెలిసిన సూర్యుడు అస్తమించే లోపే. ఎక్స్పైరీ డేట్ అది అంతే. దేవుడిచ్చిన డేట్ అది అంతే. ఎక్స్పైరీ డేటు ప్రతిదానికి మీరు చూడండి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నీలో ఉన్న అసమాధానానికి ఎక్స్పైరీ డేట్ అని తెలిసిన సూర్యుడు అస్తమించే లోపే. సూర్యుడు అస్తమించే లోపు నువ్వు సమాధాన పడుదువుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, కొంతమంది ఏం చేస్తారు తెలిసిన సూర్యుడు అస్తమించే లోపే సమాధాన పడకుండా దాన్ని తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెడతారు. దాన్ని తెరవండి. ఆ కోపాన్ని, ఆ పగని, ఆ ఈర్ష్యని అవన్నీ ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు. ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఏమండి ఎంతకైతే ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారో అదేమవుతుంది? గట్టిగా చెప్పండి, కాస్త గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. కొంతమంది అనే ఆ మాట అని తెలిసినా, కొంతమంది అనే ఆ మాటలు మీరు గమనించగలిగితే ప్రియమైన వాళ్ళరా, నేను అన్నం తిని ఇప్పటికీ 10 రోజులైందండి. ఎవరు తినొద్దన్నారు? నేను ఎందుకు తినట్లే? ఏమన్నా రోగం వచ్చిందా? డాక్టర్ ఏమన్నా పత్యం ఉండమన్నాడా? చెప్పాడా? ఏమీ లేదు. ఇంకొంతమంది అంటారు ఏమో తెలిసిన, నేను నిద్రపోయి ఇప్పుడు 15 రోజులైందండి. ఎందుకని? అర్థమవుతుందా? నిద్రపోయేమో 15 రోజులైందంట, తినేమో చెప్పండి 10 రోజులైందంట. ఎందుకని? ఏమైంది? సమాధాన పడవచ్చు కదా. నీ భార్యే కదా, నీ భర్తే కదా, నీ అన్నే కదా, నీ తమ్ముడే కదా, నీ చెల్లెలే కదా, నీ అక్కే కదా, నీ తోబుట్టువులే కదా, నీ ఇంటి ప్రక్క వాళ్ళే కదా, ఒకప్పుడు కలిసిమెలిసి తిరిగిన వారే కదా, ఒకప్పుడు భుజాల మీద చేయి వేసుకున్న వారే కదా, ఒకప్పుడు ఏమంటే రాసుకొని పూసుకొని తిరిగి వాళ్ళే కదా. దాన్ని ఆలోచన చేసుకున్న స్థితిలోనికి వచ్చుదురుగాక. ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితం ఆ స్థితిలోనికి రావాలని ప్రభువు కోరుకుంటా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మీకు ఇంకా అర్థమయ్యేదని చెప్తాను చూడండి. పోతా ఉన్నావు, గాయమైంది. అర్థమైందా? గాయమైందిలే అని వదిలేస్తావా? ఓ 10 రోజుల తర్వాత కట్టు కడతావా? ఓ 10 రోజుల తర్వాత దానికి ఏదైనా సంబంధించి పోస్తావా? ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి. గాయమైన వెంటనే ఏం చేస్తారు?
ఇప్పుడు మీరు చూడండి, ఇంకా నీళ్లు కాగబెట్టుకుంటా ఉంటారు, మీద పడ్డాయి. 10 రోజుల తర్వాత బర్ణాలు పోద్దాం అనుకుంటారా? 10 రోజుల తర్వాత సన్నీళ్ళు పోద్దాం అనుకుంటారా? 10 రోజుల తర్వాత చూద్దాం ఇది సంగతి అనుకుంటారా? వాటికేమో ఇప్పుడు చెప్పండి, వేడి నీళ్ళు పడినా వెంటనే, నూనె పడినా వెంటనే, తర్వాత కాలు జారి కింద పడినా, కాలు బెనికినా చెప్పండి వెంటనే ట్రీట్మెంట్ చేస్తాం. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళ? అదేవిధంగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు సమాధానం కోల్పోతున్న పరిస్థితులు ఉంటే నీ సమాధానం కొరకు నువ్వేం చేయాలి అంటే, దారిలో ఉండగానే నువ్వు త్వరగా హల్లెలూయా హల్లెలూయా అట్టి కృప అనుగ్రహించును గాక. హల్లెలూయా. కుక్క గరిచిందిలే, ఒక 4 రోజుల తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం అంటారా? పాము గరిచిందిలే, ఒక 4 రోజుల తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం అంటారా? చెప్పలేమండి. పాము గరిస్తేనే వెంటనే ట్రీట్మెంట్ చేయాలి, కుక్క గరిచినా కూడా వెంటనే బొడు చుట్టూరు పొడిపించుకోవాలి. ఏమండి, ఏదైనా వెంటనే చేస్తూ ఉంటారు. ఏది చేయరు ఇప్పుడు? భార్యకి భర్తకి వచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో సమస్య రాలేదు అన్నవారు ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా అనండి. ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం ఎవరు అనరు. ఇక్కడ కాదు నేను అనేది, ఎక్కడికైనా పోండి, ప్రపంచం మొత్తం పొరపాటును కూడా చెయ్యెత్తరు. ఎందుకంటే సమస్య లేని కుటుంబం, గట్టిగా చెప్పండి, ఉండదు. లేని కుటుంబం ఉండదు, సామాన్యంగా ఉండదు. ఉన్నదా దేవుని మహాదయ, దేవుని మహాకృప. అర్థమవుతుందా? రావడం అది పరిపాటే, అలవాటే, నిజమే. అయితే దాన్ని ఏం చేయాలి అంటే నువ్వు త్వరగా పరిష్కరించుకుందువుగాక. అర్థమవుతుందా? సమస్యను ఎరిగి నువ్వేం చేయాలంటే ఆ సమస్యను త్వరగా నువ్వు పరిష్కరించుకుని ఆ స్థితిలోనికి వెళ్ళగలగాలి. అప్పుడు సమాధానంతో ప్రభు నింపునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే మీ వ్యక్తిగత జీవితంలో నేను మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ఏమో తెలిసిన బైబిల్ చదువుతా ఉండండి. ఏం చదవాలా? గట్టిగా చెప్పండి. బైబిల్ ఏం చేయాలి? చదువుతూ ఉండండి. ఎంత చదువుతూ ఉంటే అంతగా ఒక రోజున ఒక వాక్యం అర్థమైతే ఇంకొక రోజున ఇంకొకటి అర్థమవుతుంది, ఇంకొకటి అర్థమవుతుంది. మొత్తం ఒకేసారి అర్థం కావాలి అని ఎక్కడా లేదు, ఎవరికి అర్థం కాదు. ఆయా సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి ప్రభువు నీకు ఎప్పుడైతే బయలుపరచాలని ఆశపడతా ఉంటాడో అప్పుడు అది నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ దాన్ని నువ్వు గుర్తెరిగి ఏమండి వాక్యం చదివేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ చదువుకోగలిగితే ఏమండి సమాధానం అనేది నిన్ను విడిచిపోకుండును గాక. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, సమాధానముతో నా ప్రభు నింపాలని ఆశపడతానే ఉంటాడు. ఆ ఆశ ఏమండి నీ వ్యక్తిగత జీవితంలో తీర్చబడాలి, జరగాలి అని కోరుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే సమస్యను గుర్తిరిగి త్వరగా నువ్వేం చేయాలంటే సమాధాన పడగలిగే స్థితిలోనికి రాగలగాలి. అట్టి కృప దయచేయునుగాక. ఇంకొక మాట కూడా చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట అక్కడే 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించము. బాగా గమనించండి. కొంతమంది స్వభావాలు ఎలా ఉంటాయి తెలిసిన, ఇతగాడే జగడం పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? వీళ్ళే జగడం పెట్టుకుంటారు అంటే వీళ్ళే కొడతారు, వీళ్ళే తంతారు, వీళ్ళే ఏమంటే నోటికి వచ్చేటికి మాట్లాడతారు. అక్కడికి పోయి ఎవరితో ఒకరితో, మీకు తెలుసు కదా, ఇక మీరున్న ఆ ప్రాంతంలోనో లేకపోతే ఇంట్లో భార్యతో కావచ్చు, భర్త ఎవరితోనే కానీ వీళ్ళే జగడం పెట్టుకుంటారు, వీళ్ళే కొట్లాడ పెట్టుకుంటారు, వీళ్ళే నోటికి వచ్చేటికి మాట్లాడతారు. వీలైతే చెయ్యి కూడా ఎత్తుతారు, ఇంకా వీలైతే కాలు కూడా ఎత్తుతారు. అర్థమవుతుందా? అన్నీ చేసేసిన తర్వాత నాకేమీ తెలియదు అన్నట్లుగా ఇంట్లో తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాం అనిపిస్తుంది కదా నీకు. ఇప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఏం చెప్తా తెలిసిన, ఒరేయ్
ఇప్పుడే కదరా ఆడ తిట్టింది, ఇప్పుడే కదరా ఆడ కొట్టింది, ఇప్పుడే కదరా అనరాని మాట్లాడినది, ఇప్పుడే కదరా జగడం పెట్టుకుని, ఇప్పుడే కదరా గలాట పెట్టుకున్నది. మళ్ళా ఇప్పుడు వచ్చి స్తోత్రం అంటున్నావా? నీ అర్పణ నాకు అంగీకారమా? కనుక నా మాట విని మొదట వెళ్ళి ఇంకా అక్కడ వ్రాయబడిన మాట కూడా మీకు ఇంకా తెలియజేయాలనుకుంటే, మందిరానికి వచ్చిన నీవు చిల్లర మార్చి లేకపోతే నీకు తగినట్లుగా ఓ 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు 1000 రూపాయలు అందులో వేస్తున్నావే, కానుక పెట్టి వేస్తున్నావా లేదా? వేసినప్పుడే నీ అర్పణము అర్పించుచుండగా, అంటే నీ కానుక నువ్వు చెల్లించే ఆ టైములో కూడా దానికి ముందే నువ్వేం చేయాలంట? గట్టిగా చెప్పండి. వాళ్ళ తప్పు లేదు, వాళ్ళు నీ మీదకి జగడానికి రాలా, వాళ్ళు నీ మీదకి తగాదకి రాలా, వాళ్ళు నీ మీదకి కొట్లాటకి రాలా, వాళ్ళు నిన్ను ఏమీ అనలా. నువ్వే వెళ్ళావు, కొట్లాట పెట్టుకొని నువ్వే వెళ్ళావు, జగడం పెట్టుకొని నువ్వే వెళ్ళావు, ఏమంటే తన్నావు, నువ్వే వెళ్ళావు, కొట్టావు, ఏమంటే అన్నీ చేస్తావు. మరలా ఇప్పుడు వచ్చి స్తోత్రం అంటాం, మళ్ళీ సపట్లు కొడతావు, స్తోత్రం చెప్తావు. ఒకవేళ మైక్ ఇచ్చారనుకో, పాటలు కూడా బ్రహ్మాండంగా చెప్పండి పాడతావు. అయితే కానుక వేసేటప్పుడు కూడా దేవుడు చెప్తాడు, అరే నీ కానుక నేను అంగీకరిస్తానా? నువ్వు వేసే కానుక నాకు అంగీకారమేనా? నీ అర్పణము అర్పించుచుండగా నువ్వేం చేయాలంట? నీ సహోదరునితో మొదట నువ్వు వెళ్ళి, ఎప్పుడు వెళ్ళి? గట్టిగా చెప్పండి ఆ మాట. మొదట, ముందు కానుక కాదు అవసరమైంది, ముందు నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి సమాధానపడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు సమాధానం కలుగుద్ది? సమస్యను నువ్వు గుర్తిరిగి నువ్వేం చేయాలి అంటే, ఎంత త్వరగా నీవు చక్క పెట్టుకోవాలి అని ఆశపడి వెళ్ళి చక్క పెట్టుకుంటావో అప్పుడు నీకు సమాధానము కలుగును గాక. నా దేవుడు సమాధానముతో నింపును గాక. హల్లెలూయా. మీరు బైబిల్లో మొదటి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోగలిగితే అక్కడ ఒక భాగ్యవంతుడు ఉంటాడు. ఆ భాగ్యవంతునికి 1000 గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఆయన కాపరులు అరణ్యంలో కాసుకుంటూ ఉంటే దావీదుతో ఉన్నవారు ఈ మందకు కూడా కాపలాగా ఉన్నారు. ఒక రోజున ఆ యజమానుడు ఆ పని మనుషుల కోసం వస్తా గొర్రె బొచ్చు కత్తిరించుకునే ఆ సమయంలో పని మనుషుల కోసం విస్తారమైన తినుబండారాలు తీసుకొని వచ్చాడు. ఆ యజమానుడు వచ్చాడని ఎప్పుడైతే ఎరిగారో దావీదు ఏమంటాడంటారే, వచ్చారు కదా గొర్రె బొచ్చు కత్తిరించుకున్న తర్వాత, ఇదిగో మీ దాసులు ఇంతవరకు మీ వాటి కాపలాగా కూడా ఉన్నారు, ఇందులో మీరు ఏమీ పోగొట్టుకోలేదు అని చెప్పి మీకేదో తగింది ఇవ్వండి, మేము అరణ్యంలో బ్రతుకుతా ఉన్నాం కాబట్టి కాస్త వండుకొని తింటాం అని మాటలు చెప్తే ఆడేమన్నాడు తెలిసిన? దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? యజమాని విడిచిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నేను ఎవరి కోసం తీసుకొని వచ్చాను? నా పనివారి కోసం తీసుకొచ్చింది కదా ఇది. నా పనివారికి అయితే ఎంతైనా ఇవ్వగలను, ఏదైనా చేయగలను, కానీ వాడెవడో నాకు తెలియదు, వాడికి నేను ఎలా ఇవ్వగలను అన్న మాటలు మాట్లాడితే, ప్రియమైన వాళ్ళరా, ఆ మాటలు వచ్చి దావీదుకు చెప్తే దావీదు అంటాడు, ప్రతివాడు కత్తిని పట్టుకోనరా, వెళ్దాం ఈ రోజున వాళ్ళ సంతతిలో మగవారు లేకుండా చేద్దాం అన్న ఆ మాటలు మాట్లాడితే, ప్రియమైన వాళ్ళరా, ఆ మాటలు పని మనిషి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యజమానురాలుకు చెప్పాడు. ఆ యజమానురాలు ఏం చేసి తెలిసిన? త్వరపడి ఆమె తీసుకుపోయి దావీదుకి ఇస్తే, ప్రియమైన వాళ్ళరా, ఆ 35వ వచనం చూడండి. తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె తీసుకుని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని. హల్లెలూయా. సమాధానముగా నీ ఇంటికి పొమ్ము. ఎందుకు కలిగింది ఆ కుటుంబానికి సమాధానం? గమనించండి. దావీదు కోపం వచ్చింది, దావీదుకు ఏమంటే ఈర్ష్య వచ్చింది, దావీదు కోప్పడ్డాడు, దావీదు ఏమంటే రౌద్రుడైపోయాడు. అరే మనం ఇంత మేలు చేస్తే మనకి కనీసం ఏమైనా చేయలేరా
అన్న ఆ మాటలు కూడా అతను మాట్లాడాడు ప్రియమైన వాళ్ళరా. అయితే అక్కడ సమాధానం కలగడానికి కారణం ఏంటి తెలిసినా, ఆమె త్వరపడి ఏం చేసిందంట, సమాధాన పడడానికి వెళ్ళింది. సమస్యను తెలుసుకున్నది. అరే నా యజమాని ఇలాంటి చేశాడా, ఎంత ఉంది కదా, ఆయన ఏమన్నాడు, ఏమడిగాడు, సరే ఇచ్చేస్తే పోద్ది కదా అని ఈమె త్వరపడి వెళ్ళి ప్రియమైన వాళ్ళరా అక్కడ ఇవ్వడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనకు సమాధానం కావాలి అని ఆశపడినప్పుడు, కోరుకున్నప్పుడు, దాన్ని వెతికితే, వెంటాడాలని ఆశపడితే నువ్వేం చేస్తావు తెలుసునా, నీ సమస్యను ఎరిగి ముందుగానే సమాధాన పడదువుగాక. సమస్యను పెంచుకోవద్దు, ఎప్పుడు సమస్యను తుంచుకోండి. అర్థమవుతుందా? భార్యాభర్తల మధ్యలో ఏమండి వస్తాయి, రాకుండా ఉండవు. సమస్య పెంచుకోకూడదు, సమస్య తుంచుకోవాలా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే ఆలయగా నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. చిరకాలము నాతో ఉంటానని, క్షణమైనా వీడిపోలేదని. నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని. ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే పాడనా.
నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానమునే పాడనా ఉత్సాహగానమునే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణ